ఉప్పాడ తీరం అల్లకల్లోలంగానే ఉంది. గ్రామాలపై అలలు ఎగసిపడుతున్నాయి. కెరటాలు ఉప్పొంగి మాయపట్నం గ్రామాన్ని ముంచెత్తుతున్నాయి. క్రమక్రమంగా ముందుకు చొచ్చుకు వస్తున్న సముద్రం గ్రామాన్ని తన గర్భంలో కలిపేసుకుంటుంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తీరం కోతను నివారించేందుకు రక్షణ గోడ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరోచోట ఇళ్ల స్థలాలు కేటాయించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మా ఇంట్లో 8 మంది ఉంటున్నామండి. చెంటి పిల్లలతోదండి. ఓ రోజుకి చంద్రు వచ్చేసి మునిగిపోతున్నామండి. నీరసాలతో ఉంటున్నామండి. ఎవరు పెట్టించుకున్నవారు ఎవరు లేరండి. గుట్టయితే మాకు చాలా మేలండి. నాపది మేము ఎక్కడికి పోవాలో మాకు తెలియదండి. ఏం చేయాలండి? మా పేదవాళ్ళు అండి మునిగిపోతున్నామండి. చంద్రువారిని ఉన్నామండి. మరి చంద్రుని కొట్టయితే మరి ఎక్కడ పోవాలో తెలియదు. మా ఇళ్ళల్లా చుట్టూరు ముంచేసిందండి. మేమేం చెయ్యాలో మాకే అర్థమనేదండి. చిన్న పిల్లలండి. పిల్లలకు బాగా నీరసం చేసేసింది. చాలా చుట్టూ హాస్పిటల్ కాడ తీసుకెళ్ళాం. ఎక్కడ నేను చెత్త కాడ ఇక్కడికే వచ్చి చేరేస్తుందండి. మా ఇల్లు చుట్టూరును ఇల్లేమో మునిగిపోయే ఉందండి. మాకు ఎక్కడ తలం కాడ లేదండి. తలం కాడ గవర్నమెంట్ మాకు ఇవ్వలేదండి. ఇస్తే మేము ఎక్కడికి దిక్కలకి వెళ్ళిపోదామని చూస్తున్నాం. ఎక్కడ అద్దె కొంపలు కాడ దొరకట్లేదండి. మేము ఏం చెయ్యాలో మాకు ఏంటో అర్థం అవ్వనేదండి. మాకు స్థలం అది రాలేదండి. స్థలం ఊసి పక్కన పెట్టినా ముందు గొట్టేయాలండి. గొట్టు వల్ల 2000 కుటుంబాల్లో పోతున్నాయండి. లేక ఒకరు అలా ఖాళీ చేసుకుంటే అద్దెలకి వెళ్ళిపోతున్నారండి. ఇల్లు లేని వాళ్ళు అదిని అద్దె 2 ఏళ్ళు 3 ఏళ్ళు కట్టుకోవాలంటే మా వేటకెళ్తే 2 ఏళ్ళు ఆయిల్ ఎట్టుకెళ్తే 2000 వస్తున్నాయి లేవో మాకు తెలదండి. దాన్ని బట్టి మీరు గొట్టు ప్రయత్నించి తొందరగా వేయాలని కోరుకుంటున్నామండి. కొంతమందికి స్థలాలు ఇచ్చారు సారు. ఇంకా ఉన్న వాళ్ళకి ఇంటి బోళ్ళు ఉన్నాయని స్థలాలు అస్సలు ఇవ్వట్లేదు సారు. సముద్రం వారన ఉన్నాయి సారు. నీరు వచ్చేసి కెమ్మేసి ఇల్లు మునిగిపోయి ఇంట్లో పోతుంది సారు నీరు. అయినా సరే ఇంటి పన్ను ఉంది అలాగని స్థలాలు ఇవ్వట్లేదు సారు. కరెంటు బిల్లు ఉన్నాయి, ఇంటి పనులు ఉన్నాయని మాకు అస్సలు రాయట్లేదు సారు. గొట్టి వేస్తామంటున్నారు సారు. గొట్టి గట్ట ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు సారు. వేసేస్తున్నాం అని అంటున్నారే కానీ ఇంకా గొట్టలేదు సారు. పట్టా ఇచ్చాడండి. మాకు ఇది స్థలం చూపినదండి. మాకు పోయిన సంవత్సరంలో ఇచ్చాడండి. ఇదండి తలం పట్టా ఇచ్చాడండి. తలం కాడ చూపినదండి. మాకు ఇది చంద్రలో కాడ పోయిందండి. మాకు తలం ఎక్కడుందో చూపినదండి. మాకు మాయపట్ట వల్ల ముంచేసిందండి అంతా. అసలు ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదండి. మేము ఎలా ఉండాలో మాకే అర్థం అవ్వట్లేదండి. దోగొట్టి వచ్చేస్తుంది ఆ నీరుతోటి. మాకు తలాలు లేక మాకు ఎంతో బాధపడుతున్నామండి. ఇప్పుడు జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా మాకు ఆ డబ్బు కూడా లేదండి. పాటు కూడా లేదు. చందట్లో పాటు కూడా రూపాయి దొరకట్లేదండి. అసలు గొట్టు పడుతుంది అని అంటున్నారు కానీ గొట్టు పడి లోపల సగం ఇల్లు ఇప్పుడు సముద్రంలో కలిసిపోయి ఉన్న ఇల్లులు కూడా కలిసిపోయిన తర్వాత అప్పుడు సముద్రకి గొట్టు వస్తుందేమో. నాకు పడుకుందామన్నా తానం లేదు. గూళ్ళు కూడా లేదు. ఆ గూళ్ళో తాగుందామన్నా చెట్టు మీద పెంచుగానే ఉందా? ఏదైనా లేదు. నాకు చూసి దిక్కు లేదు. ఇల్లు కూడా పడిపోయింది.